అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం అక్టోబర్ మాసము 3వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము తెలియజేయబడని లోతు యొక్క భార్య. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనమందు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు యొక్క భార్య పేరు ఏమిటని బైబిల్ గ్రంథము మనకు తెలియజేయలేదు. ఎప్పుడు లోతు తన భార్య యొక్క చేయిని చేపట్టెను అను సంగతిని, లోతు యొక్క భార్య హెబ్రీల వంశమునకు చెందినదా లేక ఆమె సొదొమ గొమొర్రాల యొక్క వంశమునకు చెందినదా అను సంగతిని మనకు తెలియలేదు. ఆమె యొక్క తల్లిని తండ్రిని గూర్చి ఎట్టి చరిత్రయు బైబిల్ గ్రంథమునందు లేదు. అయితే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని హెచ్చరించు వర్తమానం మాత్రమే బైబిల్ గ్రంథము మనకు ఇచ్చుచున్నది. జ్ఞాపకము చేసుకునవలసిన ప్రాముఖ్యమైన అంశములు ఉన్నప్పుడు లోతు యొక్క భార్యను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభు సెలవిచ్చుచున్నాడే అని మీరు నివ్వరపోవచ్చును. మూల పితరుల వంశావళిలో రావలసిన మన యొక్క ముత్తాతల యొక్క భార్యను జ్ఞాపకము చేసుకొని మనము హెచ్చరిక పొందవలసినది అవశ్యం. ఆమె నేడును ఉప్పు స్తంభముగా జ్ఞాపక స్థలముగా కాలు నొప్పించునంతగా నిలబడుచూనే ఉన్నది. ఎందుకని ఆమె యొక్క పేరు బైబిల్ గ్రంథమునందు చోటు చేసుకొనలేదు? ఆమె భర్త యొక్క పేరు మనవళ్ళ యొక్క పేరు చోటు చేసుకొని ఉన్నది. అయితే ఆమె యొక్క పేరు తెలియజేయబడక ఉన్నది. అయినను లోతు యొక్క భార్యను గూర్చిన హెచ్చరిక శబ్దము మన చెవుల యందు ధ్వనించవలెను. ఆమె నీతిమంతుని భార్య అను పిలువబడుచున్న ధన్యతను పొందుకొనెను అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రెండవదిగా ఆమె దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చెను, పులియని రొట్టెలను కాల్చి వారికి విందు చేసెను అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. ఆదికాండం 19వ అధ్యాయము 3వ వచనం. మూడవదిగా ప్రభు కృప చొప్పున సొదొమ నశింపబడబోవుచున్నది అను హెచ్చరికను ఆమె పొందెను. నాలుగవదిగా ఆమె ఆలస్యము చేయుచూ ఉన్నప్పుడు ప్రభు యొక్క దూతలు ఆమె చెయ్యిని పట్టుకుని పట్టణపు వెలుపటకు తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేది. ఐదవదిగా ఆమెకు సువార్త యొక్క వర్తమానము చెప్పబడెను. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆరోదిగా ఆమెకు కనబరిచిన కృపను ఆమె యొక్క కుమార్తెలను వివాహమాడబోగుచున్న యవనసులకును చూపించుటకు దేవుడు సంకల్పించును. ఆదికాండం 19వ అధ్యాయము 12వ వచనం. ఇంతటి జాలిని ప్రభు లోతు యొక్క భార్యకు కనబరిచినప్పటికీ అయితే ఆమె వెనుక తట్టుకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను, జ్ఞాపక చిహ్నమాయను, పేరు తెలియజేయబడని స్థితికి వచ్చెను. ప్రభు యొక్క మాటకు చెవియొగ్గక తన మనసు యొక్క తీరునకు చోటిచ్చుడు చేత ఆమె హృదయము సొదొమలోనే ఉండుటకు గల కారణములు. యేసు చెప్పెను, నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మీ యొక్క హృదయం ఎక్కడ ఉన్నది? మీ యొక్క ధనము పరలోకమునందు ఉండక నశించిపోచున్న సొదొమలో ఉండినట్లయితే మీరు ప్రభు యొక్క రాజ్యమునందు కనబడక ఉందురు. దేవుని బిడ్డలారా, లోకాశ ఇచ్చలను తేరి చూడకుడి, అవి మిమ్ములను వెనకబడిపోవు జీవితమునకు తీసుకుని వెళ్ళును అను సంగతిని తెలుసుకోండి. లోతు యొక్క భార్యకున్న ఇచ్చగల కన్నులు మీకు ఉండకుండునట్టు కాపాడుకొనుడి. నేటి ధ్యానమునకై యేసు నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని చెప్పాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 62వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 మొదలుకొని 33 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.